అందరికి నమస్తే. నిన్న క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న ఒక నిర్ణయం చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఆసక్తికరంగా మారింది. అసలు ఆ నిర్ణయంతో ఇప్పుడు ఏం జరగబోతుందనేది చాలా ఇంపార్టెంట్. ఆ నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు దీనిలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు 10 సంవత్సరాలు అవుతుంది కదా, 10 సంవత్సరాలు అవుతుందని చెప్పి ఇది చూడండి, ఈ పాయింట్ చూడండి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీకి ఆహ్వానం, ఉద్యమకారులకు సన్మానం. 10 సంవత్సరాలు పూర్తయిందని తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని, తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం సోనియా గాంధీ పిలుస్తామని ఒక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. ఇప్పుడు కేసీఆర్ని పిలుస్తారా? కేసీఆర్ ఉద్యమకాడు, ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు కదా. అది ఎవరు ఒప్పుకోకపోయినా ఉద్యమం చేసిన వాళ్ళు అందరూ ఉంటారు, కానీ ఉద్యమం నడిపించేది ఒక్కరో ఇద్దరో ఉంటారు. ఆ ఒకటో ప్లేసు కేసీఆర్ది, ఎవరు అవునన్నా కాదన్నా. దానిలో నచ్చని వాళ్ళు కూడా చెప్పాల్సిందే. రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కాకముందు ఒకనొక సందర్భంలో అవును కేసీఆర్ నడిపించిన ఉద్యమాన్ని, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అన్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా అంతే, కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో చెప్పిండ్రు, సోనియా గాంధీ తల్లి, ఆ తల్లి తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదు, సోనియా గాంధీకి రుణపడి ఉండాలని కేసీఆర్ కూడా మాట్లాడారు. అంటే దీనిలో శశపిషాలు ఏం లేవు, మ్యూచువల్ ఒప్పుకోక తప్పదు. కేసీఆర్ లేకుండా తెలంగాణ వచ్చిందని ఎవరనంటే వాళ్ళు ఉద్యమకారులు కాకపోవచ్చు బహుశా, లేకపోతే ఉద్యమం చూసి ఉండకపోవచ్చు. ఉద్యమంలో చనిపోయిన అమరవీరులు ఉన్నారు, ఉద్యమం చేసిన వాళ్ళు ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమం నడుస్తుంటే చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యమాన్ని చెడగొట్టాలని చూసిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఉద్యమాన్ని నడిపించింది మాత్రం కేసీఆర్, దానిలో నో డౌట్. నాయకుడు ముందు నడుస్తేనే, లేకపోతే ముందు కనిపిస్తేనే కదా ఉద్యమం చేసినట్టు అనొచ్చు. ఇద్దరు ఎంపీలు పోయి ఢిల్లీలో ఏం చేసినారు, వాళ్ళ తెలంగాణ తెచ్చింది అనొచ్చు పొలిటికల్గా. కానీ కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. యాజ్ ఏ నేను కూడా ఓయూ స్టూడెంట్గా నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. అందరికీ ఇప్పుడు ఆ ఉద్యమం చూసిన వాళ్ళు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి, ఉద్యమకారులకు అందరికీ తెలుసు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. మరి కేసీఆర్ను ఇప్పుడు ఆ ఉద్యమకారులకు సన్మానం అన్నారు కదా, కేసీఆర్ని పిలుస్తారా? కేసీఆర్ని ఆ వేడుకలకు పిలుస్తారా? ముందు సన్మానం తర్వాత, కానీ ముందు ఆ వేడుకలకు ఆహ్వానిస్తారా? 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ చేయబోయే కార్యక్రమానికి, సోనియా గాంధీ వస్తున్న కార్యక్రమానికి కేసీఆర్ని ఆహ్వానిస్తారా లేదా? ఆహ్వానిస్తే కేసీఆర్ వస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళలో ఎవరున్నారు, ఉద్యమకారులు ఎవరున్నారు? వీళ్ళెవరు ఉద్యమకారులు కాదు. వీళ్ళెవరు? సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన అసెంబ్లీలో 1-2 సార్లు తెలంగాణ గురించి మాట్లాడినారు, కానీ ఉద్యమంలో పాల్గొనలేదు. మాట్లాడడం వేరు, ఉద్యమం చేయడం వేరు, ఉద్యమం నడిపించడం వేరు. ఇవన్నీ వేరు. ఉద్యమం చేసిన వాళ్ళంతా ఉద్యమ నాయకులు అవుతారు, వాళ్ళు ఉద్యమాన్ని ఏదో స్థానంలో నడిపిస్తుంటారు, కానీ ఉద్యమం కోసం మాట్లాడి వదిలేయడం వేరు. అట్లా రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. తెలంగాణ గురించి అసెంబ్లీలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు. తర్వాత మినిస్టర్స్, ఏ మినిస్టర్ తెలంగాణ ఉద్యమకారుడు అనేది మనం పర్టికులర్గా చూడవచ్చు. మెయిన్ ఉద్యమకారులు బట్టి విక్రమార్క ఉద్యమకాడ. బట్టి విక్రమార్క మొత్తం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మొత్తం కలిపి అక్కడ ఉన్న ఆ భాగాన్ని తీసుకొచ్చి తెలంగాణ కలపాలి. తెలంగాణ అంటే ఇట్లా కాదు, 10 జిల్లాల తెలంగాణ కాదు, మొత్తం ఆంధ్రాని తీసుకొచ్చి కలిపి దాన్ని తెలంగాణ వేయాలని అప్పుడున్న స్పీకర్కు, అప్పుడున్న నాదెండ్ల మనోహర్ గారికి, అప్పుడున్న సోనియా గాంధీ గారికి, యూపీఏ చైర్పర్సన్ వాళ్ళకి లేఖ రాసిన బట్టి విక్రమార్క గారు అప్పుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తుండే. నేను కూడా అప్పుడు కాంగ్రెస్ చూస్తుంటే, అందుకే నాకు బాగా ఐడియా ఉంది. శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఉండే అప్పుడు. ఆయన కూడా, వీళ్ళంతా కాంగ్రెస్ ఉన్నారు, ఉద్యమకాడు గారు. ఆయన కూడా, శ్రీధర్ బాబు కూడా ఉద్యమకాడు కాదు. వీళ్ళంతా పదవుల్లో ఉన్నారు కదా. అసలు ఉద్యమం నడిచిందే వీళ్ళ మీద, తెలంగాణ ఉద్యమం నడిచిందే వీళ్ళ మీద. కాబట్టి వాళ్ళు ఉద్యమకారులు కారు అని చెప్పనికే దానిలో శశపిషలు ఏం లేవు, దాని డౌట్ ఏం లేదు. ఇంకా ఏ మినిస్టర్ అని తీసుకోండి, జూపల్లి ఉద్యమకాడే. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో రాజీనామా చేసి టీఆర్ఎస్కి వచ్చిండు. జూపల్లి కృష్ణారావు ఉద్యమం కోసమే వచ్చిండు, ఉద్యమకాడు, దానిలో డౌట్ ఏం లేదు. ఇంకా మిగతా వాళ్ళు చూస్తే కోమరెడ్డి బ్రదర్స్, కోమరెడ్డి వెంకరెడ్డి ఒకరే కదా ఇప్పుడు మినిస్టర్. కోమరెడ్డి వెంకరెడ్డి ఉద్యమకాడు. ఆయన మంత్రి పదవి రాజీనామా చేయడానికి వేరే రీజన్స్ చెప్తారు, బట్ ఆయన తెలంగాణ కోసం క్లైమ్ చేసిండు, తెలంగాణ ఉద్యమకాడు, దానిలో డౌట్ లేదు. కోమరెడ్డి వెంకరెడ్డి కూడా ఉద్యమకాడు. ఇక ఇటు పక్క ఉన్నారు కదా
పొంగులేటి అసలు ఉద్యమం నడుస్తున్నప్పుడు ఏడున్నాడో ఎవరికి తెలియదు. అసలు ఉద్యమం కారుడు కాదు, ఉద్యమం గురించి కూడా ఆయనకు తెలియదు సరిగ్గా. ఖమ్మం జిల్లాలో ఉద్యమం తక్కువనే కదా, అందుకని ఆయనకు తక్కువనే తెలుసు. ప్లస్ తుమ్మల వీళ్ళంతా టీడీపీలో ఉన్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తం సమైక్యాంధ్రం ఉంచాలి, తెలంగాణ వద్దు అని చెప్పిన వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సామాజిక వర్గం అంతా అదే కదా, కమ్మ సామాజిక వర్గం అంతా కలిపి ఉంచాలనేది వాళ్ళ లక్ష్యం అప్పట్లో. కాబట్టి అట్లా ఉన్నది. సీతక్క ఉద్యమకారురాలా, టీడీపీలో ఉన్నారు, చంద్రబాబు దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ చంద్రబాబు మనుషులుగా, చంద్రబాబు చాలా క్లోజ్గా వీళ్ళందరూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, వీళ్ళంతా. ఇంకా పొంగులేటి అప్పుడు అసలు లేడు, మనిషి లేడు అసలు. మినిస్టర్స్లో ఇంకెవరున్నారు? ఉద్యమకారుల గురించి ఏమైనా చెప్దామంటే దొరుకుతలేరు. ఉద్యమకారుల గురించి ఏం చెప్పాలి నేను ఇప్పుడు? పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడు. ఆయన ఎంపీగా ఉన్నారు, ఉద్యమంలో పాల్గొన్నారు. పాపం పెప్పర్ స్ప్రే కూడా ఆయన కళ్ళలో పడ్డది. లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్లో లాస్ట్ రోజు బిల్లు పాస్ అయ్యే రోజు చేసిన ఆ రచ్చలో ఎఫెక్ట్ అయింది. మన పొన్నం ప్రభాకర్ అన్నకి కళ్ళలో పేపర్ స్ప్రే పడి హాస్పిటల్ పోయి చాలా అయింది. ఆయన 100% ఉద్యమకారుడు, దానిలో డౌట్ ఏం లేదు. దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇంకెవరున్నారు? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇట్లా ఉద్యమకారులు లేరు. వీళ్ళెవరు? దీనిలో ఎంతమంది ఉద్యమకారులు వెళ్ళిండ్రు? ఒక్క ఉద్యమకాడు అని వెళ్ళిండా? జూపల్లి ఒక ఉద్యమకాడు వెళ్ళిండు, కోమరెడ్డి వెంకరెడ్డి అన్న 2, తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న 3 వెళ్ళిండ్రు. ఇంకా మినిస్టర్స్ కొండా సురేఖ వైసీపీలో ఉండి, వీళ్ళప్పుడు వైసీపీలో ఉండి మానుకోటలో రాలేపించిన గుర్తుంది కదా. మానుకోటలో ఉద్యమకారుల మీద రాలేపించిన కొండా సురేఖ గారు, కాబట్టి ఆమె కూడా ఉద్యమకారుల లిస్టులో మనం చెప్పలేము. తర్వాత దామోదర రాజనరసింహ, దామోదర డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. దామోదర నరసింహ కూడా ఉద్యమకాడు ఏం కాదు. తెలంగాణ ఇస్తున్న క్రమంలో రకరకాల తయారీ చేయాలన్నప్పుడు ఢిల్లీ పోయి అదో మాట్లాడిన తప్ప ఆయన డిప్యూటీ సీఎంగా ఉండే అప్పుడు ఆయన ఉద్యమకాడు ఏం కాదు. ఉద్యమకాడు అని చెప్పడానికి ఏం లేదు. వీళ్ళు మినిస్టర్స్. ఇంకా ఇందులో మిగిలిన ఎంతమంది? 3. మొత్తం ఇప్పుడున్న క్యాబినెట్లో మొత్తంలో 3 మినిస్టర్స్ మాత్రమే తెలంగాణ ఉద్యమకారులు. ఇంకా మిగతా వాళ్ళంతా కొంతమంది లేనేలేరు, కొంతమంది తెలంగాణ ఏర్పడిన వ్యతిరేకించారు. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. మరి అసలు ఉద్యమకాడు కదా కేసీఆర్, అసలు ఉద్యమకాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇప్పుడు కేసీఆర్ని పిలుస్తారా? కేసీఆర్ని సన్మానిస్తారా? సోనియా గాంధీ వస్తున్నారు కాబట్టి కేసీఆర్ కూడా ఆ లెవెల్లో ఉద్యమకారులు అంటే ఆ లెవెల్ ఉండాలి కదా. అమరవీరుల కుటుంబాలను పిలవాలి కూడా వాళ్ళను. కానీ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు కేసీఆర్ని పిలుస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది ఇప్పుడు చర్చ. ఉద్యమకారులకు సన్మానం చేస్తున్నారు. 10 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఇది ఒక చర్చ పొలిటికల్లో. కేసీఆర్ మించిన ఉద్యమకాడు అయితే లేరు. అమరవీరుల త్యాగాలు వెళ్ళగడ్డలైనవి, దానిలో ఏం డౌట్ లేదు. యుద్ధంలో అవన్నీ నడిచినాయి. అప్పుడు నడిచిన యుద్ధంలో కాంగ్రెస్ మీద ఉద్యమం చేసింది ఎవరి మీదో కాదు, బ్రిటిష్ వాళ్ళ మీదో లేకపోతే నిజాం వాళ్ళ మీదో కాదు. చేసింది కాంగ్రెస్ మీదనే, ఉద్యమం చేసిందంతా కాంగ్రెస్ మీదనే. కాబట్టి ఇప్పుడు ఆ కాంగ్రెసే 10 సంవత్సరాల ఉత్సవాలు చేయబోతుంది. దానికి కేసీఆర్ ఆహ్వానిస్తారు అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే మారింది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.